కళ్యాణి ఓ కళ్యాణి లలిత, ఏమైంది లలిత? అది ఏమైందంటే రైలు వస్తుంది. నేను పరిగెడుతున్నాను. ఒకవేళ మందుల ప్రభావంతో గతం గుర్తుకొస్తుందేమో. లలిత, ఏమో నాకు తెలీదు. తలంతా భారంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. స్వామీజీ దగ్గరికి వెళదాం రా లలిత. అఖిల, 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 ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు? ఏంటి సంగతి? ముందు సూట్ కేసు పట్టుకో చెప్తాను. చిచే, ఇలాంటి పనులు నేను చేయను. నేను పర్మిషన్ అనుకున్నావా? నువ్వు ఇప్పుడు ఈ సూట్ కేసు పట్టుకుంటే ఇది శాశ్వతంగా నీకే. ఆ బోడి సూట్ కేసు కోసం నేను నా పట్టుదలను వదులుకోను. ఏంటి మదన్? ఇదిగో చూడు. అమ్మో, ఎంత డబ్బో! ఇందాక ఈ సూట్ కేసు పట్టుకోమంటే నేనేమన్నా పనివాడినా అన్నావు కదా. అంటే అది అప్పుడు అందులో డబ్బులున్నాయని తెలియదు కదా. నీ ఛాన్స్ మిస్ అయిపోయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇంతకీ ఈ డబ్బు ఎక్కడిది? ఇవాళ ప్రియని ముంబై పార్టీకి అమ్మేశాను. నెట్ ప్రాఫిట్ 10 లక్షలు. ఏ మదన్, ఎవరికి అనుమానం రాలేదు కదా? ఇన్నాళ్లుగా బిజినెస్ చేస్తున్నాం, ఎవరికైనా అనుమానం వచ్చిందా? పాపం నన్ను నమ్మి ఎయిర్పోర్ట్ వరకు వచ్చింది. అలాగే ముంబైకి పార్సిల్ చేసి వచ్చేశాను. ఆ జానికి కూడా మన చేతికి దొరికిపోతే తప్పకుండా దొరుకుతుంది. ఇప్పుడు నా మూడ్ చాలా బాగుంది. వెళ్ళి డాన్స్ చేద్దామా? కమాన్. చేతికి అందిన సూట్ కేసు మిస్ అయింది. అదే డబ్బు నాకు దొరుకుంటే ఇంకోసారి ఛాన్స్ దొరికితే వదలకూడదు. సార్, మదన్ గారు. థ్యాంక్ యూ. మంచి ముందే స్పాయిల్ చేసింది. కమేన్. ఓ మీరా, రండి. ఏంటిలా వచ్చారు?
తమ్ముడు సంగతి ఏం చేశారు? వాడు చెప్పిన ప్లాన్ ఏమైంది? ఆ గోవింద్కి డబ్బిచ్చాను, కానీ తను తీసుకోలేదు. అంటే జానకిని వదులుకోనన్నాడా? డబ్బు కోసం తనని ప్రేమించలేదు అన్నాడు. జానకి జీవితం బాగుండడం కోసం తను తప్పుకుంటానన్నాడు. వాళ్ళ నాన్నమ్మ కూడా ఇంటికి వచ్చి తన మనవడికి వేరే సంబంధం చూసుకుంటానని చెప్పి వెళ్ళింది. అమ్మయ్యా, ఏదైతేనే అడ్డు తొలగిపోయింది. ఇక జానకి మనదే.